జై గురుదేవ్. మహాభారతంలోని విదురనీతి సుధలోని 8వ అధ్యాయం 2వ శ్లోకం. మహాంత అప్యర్థ అధర్మయుక్తం యః సంత్యజత్యనపాకృష్ట ఏవ సుఖం సుదుఃఖాన్యవముచ్యసేతే జీర్ణాం త్వచం శర్ప ఇవావముచ్య. మహాంతం అప్యర్థ అధర్మయుక్తం యః సంత్యజత్యనపాకృష్ట ఏవ సుఖం సుదుఃఖాన్యవముచ్యసేతే జీర్ణాం త్వచం సర్ప ఇవావముచ్య. అది ఎంత గొప్ప విషయమైనను ధర్మమునకు విరుద్ధమైనచో ఇతరుల ప్రేరణ లేకయే దానిని వదిలివేయువాడు పాము చెవికి పోయిన కుబుసమును విడిచిన విధమున పెను దుఃఖములను వదిలి సుఖముగా నిద్రించును. మనిషి గొప్పదనం పట్ల, గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. తన ఘనత ఇతరులు గుర్తించాలనే తాపత్రయంతో పాట్లు పడతాడు. ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా తనకు సంబంధించిన అతి సామాన్య విషయాల గురించి బడాయిగా ఎంతో గొప్పగా చెప్పుకొని తనకు తానే మురిసిపోతూ ఉంటాడు. ఇది కేవలం స్వీయ ఆనందానికే తప్ప శ్రోతలు అతని మాటలు పట్టించుకోరు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. స్త్రీలు తమ శరీర వంపు సొంపుల గురించి వగలిపోతారు. ఆభరణాల గురించి, వాటి విలువ గురించి అవాస్తవాలతో కూడిన గొప్పలు చెబుతారు. అలాగే వస్త్రాల అలంకారాల గురించి ఇలా చెప్పుకునే వారిని ప్రజలు చులకనగా చూస్తారు. ఆ విషయం గ్రహించలేక మళ్ళీ అదే విషయాన్ని చెప్పినా వారి ముందే చెప్పుకుంటారు. ఇక పురుషుల విషయానికి వస్తే వారి స్వభావాన్ని బట్టి వారికి గల ప్రత్యేకతల్ని గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటారు. వీరి పట్ల కూడా ప్రజలు ఉదాసీనంగా చులకనగా ఉంటారు. ప్రలోభము కలవారు తాము పొందదలిచింది పొందే వరకు విశ్రాంతి చెందరు. అందుబాటులో గల అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటారు. అయితే తాము పొందాలనుకుంటున్నది ధర్మమా అధర్మమా అని ఆలోచించాలి. అధర్మమైతే అది ఎంత గొప్ప విషయమైనా ఇతరులు ప్రేరేపించకపోయినా తన విచక్షణ ఉపయోగించి వదిలివేయాలి అంటున్నారు విదురులవారు. ఎలా వదిలివేయాలో కూడా విదురులవారు ఉదాహరణతో చెబుతున్నారు. పాముకు శరీరం మీద కుబుసము ఏర్పడుతుంది. అది క్రమంగా చివికిపోతుంది. దానిని ప్రయత్నించి మరీ విడిచిపెడుతుంది. అలాగే అధర్మ కార్యాల పట్ల ఆసక్తిని కూడా వదిలివేయాలని విదురులవారు బోధిస్తున్నారు. ఈ విధంగా ఎవరు చేస్తారో వారిని దుఃఖము బాధించదు, అంటే దుఃఖము కలుగదు అని భావం. ఎవరికి దుఃఖం లేదో వారు సుఖంగా నిద్రిస్తారు. మహాంత అప్యర్థం అధర్మయుక్తం యః సంత్యజత్యనపాకృష్ట ఏవ సుఖం సుదుఃఖాన్యవముచ్యసేతే జీర్ణాం త్వచం సర్ప ఇవావముచ్య. అది ఎంత గొప్ప విషయమైనను ధర్మమునకు విరుద్ధమైనచో ఇతరుల ప్రేరణ లేకయే దానిని వదిలివేయాలి. పాము చివికిపోయిన తన కుబుసముని విడిచిన విధంగా పెను దుఃఖములను వదిలినవాడు సుఖముగా నిద్రిస్తాడు అని విదురుల వారు చెప్పిన నీతి వాక్యము. హరి ఓం తత్సత్.